రెవెన్యూ మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ హైదరాబాద్లో గౌరవ మంత్రి గారి అధికార నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండవని, మా ప్రభుత్వంలో ప్రజాపాలన సుభిక్షంగా ఉంటుందని, అందుకే 6 గ్యారంటీలను ప్రజల కోసం తీసుకురావడం జరిగిందని అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సేవలు మరవలేనివని, వారి ద్వారా ప్రభుత్వానికి ప్రజలు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు అంటేనే రాత్రనక పగలనక కష్టపడి పనిచేసేవారని అన్నారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రమోహన్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచిత విధానంతో వీఆర్ఓలను రద్దు చేశారని, రద్దయిన వీఆర్ఓలను సరిసమానమైన హోదాతో, సర్వీసు భద్రతతో, రెవెన్యూ ఉద్యోగులతో సమానమైన కామన్ సీనరీతో రెవెన్యూ శాఖలోకి తీసుకువచ్చి అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులందరికీ పదోన్నతి కల్పించాలని కోరారు. ట్రెసా అధ్యక్షులు శ్రీ వంగ రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రెవెన్యూ ఉద్యోగి లేక మండల స్థాయిలో పనిభారం ఎక్కువై అనారోగ్యానికి గురవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ పోతుంది. మరియు గ్రామ మండల ప్రజలకు సంక్షేమ పథకాలు, రకరకాల ధృవపత్రాల విషయంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, 6 గ్యారంటీలు సంపూర్ణ అమలు జరగాలంటే రెవెన్యూ శాఖల ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, అది గ్రామ రెవెన్యూ వ్యవస్థలో రద్దయిన 5485 మంది వీఆర్ఓలను సరిసమానమైన హోదాతో వారి సర్వీసు భద్రతను కాపాడుతూ శాఖలోకి తీసుకురావాలని కోరడం జరిగింది. గౌరవ మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపిన గోల్కొండ సతీష్, టీవీఆర్ఓ, జేఏసీ చైర్మన్ గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడానికి గౌరవ రెవెన్యూ మంత్రి గారి ద్వారా జనవరి 9, 2024 నాడు రెవెన్యూ ఉద్యోగుల సన్మానమైన డైరీ ఆవిష్కరణ సభలో ప్రకటన చేయడం వల్ల 5485 మంది వీఆర్ఓలు కోల్పోయిన ఆత్మగౌరవం నిలబడ్డదని అన్నారు. రెవెన్యూ శాఖలోకి సరిసమానమైన హోదా ఆర్ఐ, స్పెషల్ ఆర్ఐగా నియమించాలని కోరడం జరిగింది. 178 వీఆర్ఓల నియామకాల విషయంలో నిర్ణయం తీసుకోవడం, చనిపోయిన కుటుంబాల్లో తెలుగు నింపారని మంత్రి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇతర శాఖలకు బదిలీ అయిన వీఆర్ఓలకు ఇప్పటివరకు జీతాలు లేక మరియు ఇతర సమస్యల వలన సతమతమవుతున్నారని, రద్దయిన వీఆర్ఓలకు ఎంతో నైపుణ్యం కలిగిన వారిని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, ప్రభుత్వ భూములను కాపాడడంలో, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి సుపరిపాలన చేసే అనుభవం రద్దయిన వీఆర్ఓలకు ఉన్నందున వారిని రెవెన్యూ శాఖకు తీసుకురావడం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశాలు 100% ఉన్నవని మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. వీఆర్ఓల సమస్యలను వారి సమస్యల గౌరవ మంత్రివర్యులు గారి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నటువంటి ట్రెసా సంఘం మరియు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ వార్లకు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గోల్కొండ సతీష్ చైర్మన్ హరళే సుధాకర్ రావు, సెక్రటరీ జనరల్ సురేష్ బాబు, కో చైర్మన్ పల్లపాటి నరేష్, అదనపు సెక్రటరీ జనరల్ చింతల మురళి, వైస్ చైర్మన్ ప్రకాష్ రావు, దేశపాండే, జేఏసీ నాయకులు శ్రీమతి ప్రతిభ, మహిళా నాయకురాలు పంగిల వెంకన్న, వైస్ చైర్మన్ వినయ్ కుమార్, బాలరాజు, శ్రీహరి నాయక్, ప్రభు, శ్రీహరి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. చంద్రమోహన్ డై కలెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ గోల్కొండ సతీష్, టీవీఆర్ఓ జేఏసీ చైర్మన్.